ఈ క్షణం ఒకటే బాధ్యతగా ఆలోచించాను. నా వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మీకు న్యాయం చేయాలి, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలి, మా మహిళలను ఆదుకోవాలి, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి. ఇవన్నీ జరగాలంటే సంపద సృష్టించాలనే ఉద్దేశంతో నేను ముందుకు పోయాను. ఆ రోజు అందుకే మీరు చూస్తే విశాఖపట్నం కానీ హైదరాబాద్ నగరాన్ని కానీ సంపద సృష్టించి మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు ముందుకు నడిపించాం. అయితే హైదరాబాద్ నగరం తెలంగాణకి వెళ్ళింది, విభజన జరిగింది. మనకు వచ్చే ఆదాయం వాళ్ళకి పోయిన తర్వాత మళ్ళీ మనకు ఒక బాధ్యత పడింది, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని. అందుకే నేను అమరావతిని ప్రారంభించాను, పోలవరం ప్రారంభించాను, నదుల అనుసంధానంతో ముందుకు పోయాను, 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాను. 2029కి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసి నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి చేసి నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తెలుగు జాతి రుణం తీర్చుకోవాలని నేను ముందుకు పోయాను. కానీ దుర్మార్గుడు వచ్చాడు, ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించాడు, విధ్వంసంతో ముందుకు పోయాడు, మాట్లాడితే ప్రొక్లైన్లు పంపించాడు, ఇంకా ఎక్కువ మాట్లాడితే జైల్లో పెట్టాడు, ఎక్కడికక్కడ వేధించాడు. నాలాంటి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నా మీదనే ఇన్ని కేసులు పెట్టాడంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కోసం నామినేషన్ వేయడానికి నేను డీజీపీకి ఒక లెటర్ పెట్టాను. నేను ఎప్పుడు నా జీవితంలో డీజీపీకి లెటర్ పెట్టలా. నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఇవ్వయ్యా, ఇస్తే నేను అఫిడవిట్లో పెట్టాలా, పెట్టకపోతే నా నామినేషన్ రిజెక్ట్ అవుతుంది కాబట్టి ఇమ్మని అడిగారంటే ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు ఉన్నాయో నాకే తెలియదు నా మీద. అర్థమైన తమిళ్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, నా మీద ఒక కేసు పెట్టేస్తారు. ఇప్పుడు చెప్పరు, ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత మెల్లిగా ఒక నోటీసు పంపిస్తారు, అట్లనే పెట్టి కేసు ఉంటుంది. అంటే ఇది అన్యాయం అవునా కాదని అడుగుతున్నా. ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేసిన వ్యక్తికి నోటీసు ఇవ్వాలా లేదా, తర్వాతనే కేసులు పెట్టాలా లేదా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేసులు పెట్టడం దుర్మార్గం అవునా కాదా? నాలాంటి వాటిపైన కేసులు పెడితే మీరు ఒక లెక్క తమ్ముళ్ళు, మీరు ఒక లెక్క అని అడుగుతున్నా. నాలాంటి వాడే తట్టుకోలేకపోతే మీరు తట్టుకుంటారా అని నేను అడుగుతున్నా. నేను మీకోసం పోరాడితే నేను జగన్మోహన్ రెడ్డికి విరోధిని అంటే నేను కూడా కాడి పడేసి 40 ఏళ్లు ఆదరించిన మిమ్మల్ని వదిలిపెట్టి నేను కూడా దంకోవాలా, పారిపోవాలా? పారిపోమంటారని అడుగుతున్నా. అదే నిలబడ్డా, అదే నిలదొక్కున్నా, మళ్ళీ ఒక ప్రతిజ్ఞ చేసుకున్నా, ఒకే మాట అనుకున్నా, ఒకే సంకల్పం. 40 ఏళ్లు నన్ను గౌరవించారు, తిరిగి రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టి మళ్ళీ అన్ని రాష్ట్రాలతో సమానంగా చేసి తెలుగువాడు చొక్కా ఎత్తి తిరిగేట్టుగా చేయాలనేదే, కాలర్ ఎగరేసుకొని తిరగాలనేది నా ఆలోచన. అందుకే ధైర్యంగా ముందుకు